వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. బీసీ ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం ఎంపీ బస్తీపాటి నాగరాజు. కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి. ఇక వివరాల్లోకి వెళ్తే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను కలెక్టర్ పరిశీలించారు. శుక్రవారం కాజీపేట దర్గాలోని బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానకు సంబంధించిన గదులను వైద్యులు సిబ్బంది ప్రజలకు వైద్య సేవలు అందించే రికార్డులను కలెక్టర్ తనిఖీలు చేశారు. వైద్యులు సిబ్బంది హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. వైద్య సేవల కోసం అక్కడికి వచ్చిన పేషెంట్లతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను మందుల లభ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు సిబ్బందితో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వైద్య సేవల కోసం వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భరోసాను అందించాలని కలెక్టర్ సూచించారు.
మహబూబాద్ నియోజకవర్గంలో 10,641 మంది రైతులకు 58,24,00,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ కానున్నదని అన్నారు. ఈ నెల చివరి వరకు 1,50,000 వరకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైతు పక్షపాతిగా వ్యవహరించలేదని, రుణమాఫీ పథకం అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవహేళన చేయడం, రుణమాఫీ సాధ్యం కాదని అనేక మార్లు మాట్లాడారని వాపోయారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల ఆత్మహత్యలను చూసి చలించిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులతో ఖాళీ ఖజానాను అప్పగించిన, ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా రుణమాఫీని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పార్టీ నేతలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర సలహాదారు నరేంద్ర రెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి, రాష్ట్రాలు పెడితే ప్రజలు 5 సంవత్సరాలు కూడా కనీసం 1,00,000 రూపాయలు కుమారెడ్డి గారు నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రైతు రాజ్యం వర్ధిల్లాలండి, రైతు రాజ్యం, రైతు రాజ్యం, జై కాంగ్రెస్. ఆత్మకంగా తీసుకుంటున్నటువంటి 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పేసి ఉన్న పట్టుదల సంకల్పం జూలై 18వ తారీఖు నాడు 2024 సంవత్సరం నాడు నెరవేరింది. మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాలు నేలినా కూడా ఏ రోజు కూడా రైతుల పక్షపాతిలాగా ఉండలేదు, రైతు రుణమాఫీ గురించి ఆలోచించలేదు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపహేళన చేయడం, రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పేసి అనేక మార్లు అపహాస్యం చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఈసారి చెంపపెట్టులాగా అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొని రైతులు తీవ్ర నిరాశకు గురైనప్పుడు మన మహబూబాద్ జిల్లాకే మన పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రైతు ఆత్మహత్యలను పరామర్శించడానికి ఇక్కడ అనేక మార్లు రావడం జరిగింది. అప్పుడు వారు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, పట్టా ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఆర్థిక పెట్టుబడి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి ఆ రోజు మనకు రైతుల స్థితిగతులను చూసి రైతులకు రుణమాఫీ చేయాలి, ఏకకాలంలోనే 2 లక్షల రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాలి. ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేసినా కూడా వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఏకైక లక్ష్యంతోనే 8 నెలలకు వచ్చినటువంటి మన ప్రభుత్వంలోనే ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అందుకే మన మహబూబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే మొత్తం ఇక్కడున్నటువంటి పత్రికా మీడియా సోదరుల తరఫున, మన అందరి నియోజకవర్గ రైతుల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకు, వ్యవసాయ శాఖ మంత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు 1,00,000 రూపాయల లోపు ఎవరైతే రైతు రుణమాఫీకి అర్హులు ఉన్నారో మన నియోజకవర్గంలో 10,641 మంది రైతులు పాపం ఈరోజు వాళ్ళకి 58,24 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంకు అకౌంట్లో పడి వాళ్ళ పాస్బుక్లను వారు తీసుకునే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది. నేను ఒకటి చెప్తా ఉన్నా, రేపు ఈ నెల చివరి వరకు 1,50,000 రూపాయల రైతు రుణమాఫీ జరుగుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం వెసులుబాటు చేస్తుంది. అందుకే అందరి తరఫున నేను కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి మహబూబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే మన నాయకుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పరకాల బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా రాజోపేట నుండి డిపో వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏకకాలంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. జరుగుతున్నది. నేను అంటున్నా, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి వాగ్దాలు పేదలు బడుగు బలహీన వర్గాల పార్టీ అంటేనే రోజు కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీ నిలబెట్టే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు నమ్మకంగా ఉండే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు విశ్వాసాన్ని చూరగొనే పార్టీ అంటే జై కాంగ్రెస్. పోయి ऊपर किसका जरा राहुल రాహుల్ గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మనం జరిగినటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నది. అటు గత ప్రభుత్వం చేసిన 7,50,000 రూపాయల వడ్డీలు మిర్చీలు అసలు తిరిగి ప్రగతి పదంలో హామీలు చేస్తూ వస్తున్నది. అందులో భాగంగా కానీ నిధుల లోపల దేశంలో ఏ రాష్ట్రము ఏ ప్రభుత్వము గతంలో ఒకటేసారి 2 లక్షల రూపాయలు 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన చరిత్ర లేదు. మన ప్రభుత్వము రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక మాట హామీ ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకేసారి 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాలో వేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నటువంటి వాళ్ళ రైతులందరి ఖాతాల లోపల సాయంత్రం 4 గంటల లోపల కంపల్సరీ వాళ్ళ ఖాతాలో గమనిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో రైతు రుణమాఫీపై ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దానిలో భాగమే ఈరోజు 1,00,000 రూపాయలు రైతుల ఖాతాలో నేరుగా వేసే కార్యక్రమాన్ని వాళ్ళు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈరోజు సాయంకాలం పూర్తి స్థాయిగా రైతుల ఖాతాలో 1,00,000 రూపాయల వరకు పడేటువంటి నిర్ణయాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దానిలో భాగమే మా నాయకుడు గౌరవనీయులు పెద్దలు పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే
పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి నాయకత్వంలో ఈరోజు పరకాల పట్టణంలో ఒక పూర్తి స్థాయిగా పట్టణం అంతా కూడా బైకు ర్యాలీతో రైతులకు సంఘీభావంగా రైతులకు ఇచ్చినటువంటి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మేము పూర్తి స్థాయిగా బైక్ ర్యాలీ చేయడం జరిగింది. దానిలో భాగమే బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్ కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఇప్పుడు చెప్పదలుచుకున్నాం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రైతులకు శాపంగా మారి రైతులకు ఇచ్చినటువంటి హామీలో రైతు రుణమాఫీని ఏకకాలం చేస్తానని ఆనాడు గద్దెనెక్కి ఇచ్చినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు చేసినటువంటి అప్పులనే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త కూస్తో కట్టుకుంటూ ఈరోజు రైతులకు ఇచ్చిన మాట కట్టుబడి ఉండి నిర్ణయం తీసుకొని ₹1,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆనాడు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుంది. 6 గ్యారంటీలో ఆరోగ్యశ్రీ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, అనేక విషయాలలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిర్ణయాన్ని ఒక్కొక్కసారిగా నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిగా 6 గ్యారంటీలను అమలు చేయడంలో ముందున్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క 200 యూనిట్ల కరెంటును కూడా పూర్తి స్థాయిగా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 2,400 కోట్ల రూపాయలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో వేయబోతుంది. ఆనాడు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రైతుల ఆత్మహత్యల పాలితంగా శాపంగా మారి రైతులను గోసపుచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రుణాలు కూడా రైతులకు వారి యొక్క వడ్డీలకు కూడా సరిపోలేనటువంటి పరిస్థితి ఆనాడు జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో, మల్లికార్జున గారి ఖర్గే నాయకత్వంలో ఈరోజు మా యొక్క రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై కాంగ్రెస్. లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామం కేబీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై లింగాల గణపురం మండలానికి చెందిన 47 మంది లబ్ధిదారులకు 47,05,452 రూపాయలు విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను, అలాగే 20 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 4,58,500 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి, షాదీ ముబారక్ చెక్కుల గురించి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకొని వీళ్ళకు ఏదైతే ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆర్థికపరమైన చిక్కులను కూడా ఎదుర్కొంటూ పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఆగవద్దు అనే ఒక ఆలోచనతోనే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, అదేవిధంగా సీఎం రాష్ట్రంలో కూడా కేవలం ₹1,00,000 మాత్రమే రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తామని ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. అది కూడా ఆయన 10 ఏళ్ళు తీసుకున్నాడు. ఉన్నది మొత్తం 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఆ పూర్తిగా కూడా 10 ఏళ్ళు చేయలేక కేవలం 21,000 మాత్రమే చేస్తాను మాఫీ. కానీ మనం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనీసం 10 ఏళ్ళు కూడా కాలేదు తప్పని. అయినా కూడా ఒకటేసారి ఆల్మోస్ట్ ఈ 18వ తారీఖు ఈరోజు 7,000 కోట్లు తర్వాత అంటే ₹1,00,000 రుణమాఫీ, ఈ నెల చివరి వరకు ₹1,04,000 రుణమాఫీ, తర్వాత వచ్చే ఆగస్టులో ₹2,00,000 రుణమాఫీతోటి మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ చేయడానికి ఇప్పుడు మనం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు బడ్జెట్తో 7,00,000 కోట్ల అప్పు ఉంది మన మీద. 3 నెలలకోసారి మనము 25,000 కోట్ల ఈఎంఐ ఏమంటారు వడ్డీ కడుతున్నాము. అయినా కూడా పేద ప్రజలకు చెందాల్సింది
బైక్లకు షోరూం నుండి వచ్చిన సైలెన్సర్స్ కాకుండా మాడిఫై చేసుకున్న వాహనదారులకు కొరడ జుల్పించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ కాజీపేట హన్మకొండ పరిధిలోని సైలెన్సర్ మాడిఫై చేసుకుని ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న పలు వాహనాలను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను ఎంజీఎం జంక్షన్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు. రాత్రి 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్లో 150 వాహనాలు సీజ్ చేశామని, సైలెన్సర్ మాడిఫైతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎవరైనా సైలెన్సర్ మాడిఫై చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాహనాలు కొనిచ్చే తల్లిదండ్రులు పిల్లల వాహనాలను సైలెన్సర్ మార్చకుండా చూసుకోవాలని, అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులకు సైలెన్సర్ మార్పిడిపై అవగాహన చేయాలని, రోడ్ సేఫ్టీ ప్రతి అందరూ పాటించాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కోరారు. వరంగల్ సిటీ అంబేద్కర్ గారి ఆదేశాల మేరకు రాత్రి 6 గంటల తర్వాత 6 నుంచి 11 గంటల వరకు కూడా స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 155 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అంటే సైలెన్సర్ మాడిఫైడ్ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనము కౌన్సిల్ చేయడం జరిగింది. ఆ మాడిఫైడ్స్ చేంజ్ చేసి పట్టుకొని ఈరోజు మనం డిస్ట్రక్షన్ చేసిన వాటిని మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది వరంగల్ చౌరస్తాలో. వీటితో ఏంటంటే అందరికీ కౌన్సిల్ చేయడం వల్ల తర్వాత ఈ సమాజానికి కూడా తెలియాలి, ఇది వీళ్ళు చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్తోనే ఉద్యోగులు ఉన్న ప్రాంతం. ఇప్పుడు వరంగల్ మనకి ఏమిచామంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కోసం దూర ప్రాంతం అందరికి వస్తూ ఉంటుంది. ఆ వచ్చినాడు పోతూ ఉంటాడు పాపం, చిన్న ఆటోలో పోతే ఇప్పుడు ఒకేసారి పోయి సైలెన్సర్ ఒకేసారి రేజ్ చేసి విపరీత సౌండ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతను పనికొద్ది ఉన్నటువంటి రోగం ఎక్కువ అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు మనకు అందజేయడం కోసం సార్ చెప్పిన ఉత్తర్వుల మేరకు మనం సీరియస్ చేయడం జరిగింది. ఈ సీరియస్ చేయడం 150 వరకు ఈ వరకు మనం డిస్ట్రక్షన్ చేసినాము. ఇంకా ఇప్పటి నుంచి మనం చెప్పేది ఇక ముందు ఎవరైనా ఇటువంటి వెహికల్స్ ఇటువంటి చర్యలు పాల్పడతాయి వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ 3 నెలల వరకు లైసెన్స్ మనం క్యాన్సిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీఓ గారితో కూడా ఆల్రెడీ మాట్లాడారు. వాళ్ళు రిపోర్ట్ ఈవెంట్స్ క్లోజ్ చేస్తూ చెప్తున్నారు. ఒక 3 months అతను వెహికల్ నడపలేడు, 3 months వెహికల్ సీజ్ అయిపోతుంది. దీంతో 2 వైపులు నష్టపోతారు. మనకి ఇప్పుడు ఇక్కడ నడిపేవాళ్ళందరికీ కూడా బాగా ఉన్నోళ్ళని కాదు, వాళ్ళు ఆర్థికంగా లేనివాళ్ళు తల్లిదండ్రులు పిల్లల బాధ భరించలేక కోరిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియాలని చెప్పేసి తల్లిని చెక్ చేసుకుంటారు. ఉపయోగం చేసి పోలీసు వాళ్ళు అంటే చూసారి మన బండి కరెక్ట్ సర్వీస్ ఉందా మార్చుకోవడం కూడా నడుపుతారు. కాలేజీలు నడుతాయి. కాలేజ్ యాజమాన్యాలు కూడా నేను పీఈటీ కానీ సపరేట్గా వాళ్ళు ఎవరికి సాఫ్ట్వేర్ చెప్పాను ఏంటంటే ఒకసారి మీరు ఆ యార్డ్లో చెక్ చేయండి, వెహికల్స్ కరెక్ట్ ఉందా లేవా, మీరు కరెక్ట్ పనులు తిరుగుతారు లేదా, మన కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు పట్టుకున్నాం వాళ్ళ కౌన్సిల్ ఫస్ట్ వాళ్ళ కాలేజ్ పేరు అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి తెలుసుకో అవకాశం. కాబట్టి అందరికీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవం నేర్పండి. సంస్కృతి పని కూడా ఎట్లా ఉండాలా, రోడ్డు మీద రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం భావించి ఇక ముందు ఎటువంటి పిల్లలు పెట్టిన చర్యలు పాల్గొంటారో చూడాలనుకోవాలి. అన్నదాతల కళ్ళల్లో ఆనందం చూడటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిన్పాల ప్రకాష్ రావు, అంతటి అన్నయ్య సాయి మహేందర్లు అన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం సంతోషమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా ఇంద్రమ్మ రాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని కొనియాడారు. రైతన్నల కష్టాలు తీర్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణరావు ఆధ్వర్యంలో రైతుల కళల్లో ఆనందాన్ని నింపిన ప్రభుత్వానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేయని పని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడవక ముందే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు.
పెట్టు కొంచెం. మహేందర్ సార్, సతీష్ అన్న, సతీష్ అన్న, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.